ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మియాపూర్లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ప్రజలు. ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు, చీరల తాళ్లతో హద్దులు ఏర్పాటు చేసిన జనాలు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పోలీసులపై ఎదురుదాడి. స్థలాలు ఇచ్చేదాకా కదిలేదు లేదని బైఠాయించిన గ్రామస్తులు. మియాపూర్లోని హెచ్ఎండి రోడ్డు వద్ద ఉన్న హెచ్ఎండి ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చనే వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మందికి పైగా వచ్చి కబ్జా చేశారు. మరి ఈ విజువల్స్ మనం చూస్తున్నాం, మరి ఒకసారి చూడండి. మియాపూర్లోని సర్వే నెంబర్ 100, 101లో ఉన్న హెచ్ఎండిఏ భూముల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 504 ఎకరాలు ఉన్న ఈ భూముల్లో గత కొద్ది రోజులుగా చుట్టుపక్కలున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకుంటున్నారు. పోలీసుల సహకారంతో హెచ్ఎండిఏ అధికారులు గుడిసెలు వేస్తున్న వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నా తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదాకా కదిలేదు లేదని అక్కడే కూర్చుంటున్నారు. ఇప్పటి వరకు ఓ స్థానిక మహిళ మరికొంతమందితో కలిసి 100, 101 సర్వే నెంబర్లలో ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ ఆందోళన చేసింది. 2-3 రోజులుగా మరో మహిళ తనకు తెలిసిన మహిళలను వేలాది మందిని తీసుకొచ్చి చీరలు, తాళ్లతో హద్దులు ఏర్పాటు చేసుకుని గుడిసెలు వేసింది. అక్కడ ఏకంగా గుడి కట్టేసి ఈ స్థలమంతా తమదేనని హంగామా చేస్తున్నారు. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి, శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి, మాదాపూర్ జోన్ ఏడీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. సాయంత్రం పోలీసులు భారీగా చేరుకుని కొందరిని ప్రభుత్వ స్థలంలో నుంచి పంపించేశారు. మిగిలిన వారిని కూడా చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై రాళ్లు విసిరారు. काम आना गलड़े घर आए पुलिस